గుంజీలు తీస్తావా మానేసి పెడతావా తేల్చుకో. పాప మానేసే పోతాడులే, గుంజేళ్ళేం తీస్తాడు? వెళ్ళు బాబు వెళ్ళు. గుంజీలు తీస్తాను మాస్టర్. అంటే నువ్విక్కడే ఉండాలని బాగా గట్టిగానే డిసైడ్ అయినట్టున్నావు. భరతనాట్యం నేర్చుకోవాలనేది నా జీవితాశయం మేడం. అయితే గుంజీలు తీ. రోహిణి ఏంటి అంత కంగారుగా వస్తోంది? కొంపతీసి మనోజ్ గాడు ఆ ఫర్నిచర్ షాప్ కూడా మింగేశాడా? ఛీ ఆపు. నువ్వు కూడా బానుగళ్ళ తయారేమిటి? అత్తయ్య, మీతో మాట్లాడాలి. వస్తున్నాను. కామాక్షి, ఆ నువ్విక్కడే ఉండి వీడు 100 గుంజీలు తీసేదాకా లెక్కపెట్టు. ఆ నేను లెక్క పెట్టను, నీతోనే వస్తా. రోహిణి ఏం చెప్తుందో వింటాను. అదేంటి? లేకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. ఆ విషయం తెలుసుకునేదాకా నా మనసులో ఉండదు. సర్లే రా. మనసుని నువ్వు లెక్కపెట్టు. ఓకే మాస్టర్. మధ్యలో ఆపితే నన్ను పిలు. అలాగే మాస్టర్. పద. నువ్వు అంత తాపీగా వస్తున్నారేంటత్తయ్యా? నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసుకోవాలని కామాక్షి పిన్నుకున్న ఆతృత కూడా మీకు లేదేంటి? మళ్ళీ మనోజ్ గాడు ఏం లక్షలు పోగొట్టాడేమోనని భయం వేసింది. కామాక్షి కూడా అదే డౌట్ వచ్చింది. అంతేనా? మళ్ళీ ఏదైనా చేసి మోసపోయాడా? మోసం జరిగింది, కానీ ఈసారి మోసపోయింది మనోజ్ కాదు, మీరు. అదేంటి? మోసం చేయడం తప్ప మోసపోవడం మీ అత్త చరిత్రలోనే లేదే. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మోసాన్ని పట్టుకుని మోసపోయావు అంటున్నావు. నువ్వు ఆపుతావా? ఏంటో చెప్పు రోహిణి, ఎవరు మోసం చేసింది? మీనా, బాలు. వాళ్ళు జీవితంలో ఎవ్వరిని మోసం చేయరు. కావాలంటే రాసిస్తాను. దాంతో నేను నాను తీసుకుంటాను. నువ్వు ఆగు. అసలేమైంది రోహిణి? ఈ వీడియో చూడండి అత్తయ్య. నా దగ్గర డబ్బు కొట్టేసిన దొంగ దొరికాడా? వీడే ₹1,00,000 మింగేశాడు. తెచ్చి కొట్టేశాడు. ఎవడు వీడు? వాడెవడో మీరే చూడండి. వీడా? ఎవడవాడు? అయ్యో, మన మీనా తమ్ముడా? వీడా ఆ రోజు ₹1,00,000 దొంగతనం చేసింది? ఇదంతా నిజమా? వాడికి ఇంత ధైర్యమా? ఇది నా ఒక్క దగ్గరే లేదు, ఇప్పుడు ఊరందరి సెల్ ఫోన్లో కూడా ఇదే చూస్తూ ఉన్నారు. ఎవరో దీన్ని ఇంటర్నెట్లో పెట్టారు. అయితే మన ₹1,00,000 దొంగతనం చేసింది మీనా కుటుంబమేనా? అందులో వాడొక్కడే ఉన్నాడుగా, నువ్వు కుటుంబాన్నే జత చేస్తున్నావేంటి? వాడు దొంగ వెధవ. వాడింతకు ముందు బాలుగడి పండుని కూడా దొంగతనం చేశాడు. అది తెలిసాక అప్పటినుంచి వాడింటికి రానివ్వడం లేదు. ఇప్పుడు వాడు నా దగ్గరే ₹1,00,000 కొట్టేశాడు. మన ఇంట్లో ₹1,00,000 వాడికెలా తెలిసింది? ఇంట్లో వాళ్ళు సమాచారం ఇస్తేనే కదా. అందుకే దొంగ కుటుంబం అంటున్నాను. ఆ రోజు ఆ 1,00,000 దొంగ కొట్టేశాడని చెప్తేనే ఆ ఫైనాన్సరు కటకటాల వెనక నన్ను బంధించి తాళం వేశాడు. ఆ రోజే నేనిల్లు తాకట్టు పెట్టిన సంగతి బయటపడింది. ఆ రోజే నన్ను రోహిణిని ఇంట్లో పాలుగా నిలబెట్టి పంచాయతీ పెట్టించి నిజాన్ని బయట పెట్టించాడు. ఆ కాల పగను నేను మర్చిపోగలనా? కాళపగలేంటి? ఓ, కాళరాత్రిలాగా పగలు జరిగింది కాబట్టి కాళపగలు అన్నావా? రోహిణి, నువ్వు నాతోరా. ఎక్కడికత్తయ్యా? ఈ రోజు నువ్వు మొదటిసారి నా ప్రళయ తాండవాన్ని చూస్తావు. రా. తప్ప. బాబు శివ. హాయ్ శివా. నువ్వు నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాక మళ్ళీ నా చెత్త ఎందుకు తిరుగుతున్నావు? లవ్ శివా, లవ్. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. అందుకే ఇదిగో నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఇలా నీ వెంట పడుతున్నా. అయినా నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు కదా, నేను ఇక నీకేం గుర్తొస్తాను?
ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీవి నీ రేంజ్ వేరబ్బా. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు పాపులర్ అవుతాను? రోడ్డు మీద అడ్డ మీద కామెంట్ చేయకు. సైడ్ ఇవ్వు, నేను వెళ్ళాలి. వెళ్దు గాని ఒక నిమిషం ఉండు శివ. ఇదిగో ఇది చూడు. ఎంత పని చేసావు గునా? ఏయ్, ఆగు శివ. పర్లేదురా. వీడియో చూడగానే శివకి కోపం వచ్చింది. అందుకే ఫ్రెండ్ అని కూడా చూడకుండా నా కాలర్ పట్టుకున్నాడు. అవును కదా శివ? నువ్వు నా మీద ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా? మనిద్దరం కలిసి దొంగతనం చేసిన వీడియోని నేనెందుకు బయట పెడతాను? లాజికల్ గా ఆలోచించు. మరి ఇది ఎవరు బయట పెట్టారు? ఇంకెవరు? మీ ప్రియమైన బావగారు, ఆ కార్ డ్రైవర్ బాలుగాడు. పాప మా బావ అని వెళ్ళావు. ఇప్పుడు ఆ బావ ఏం చేస్తాడో చూసావుగా. అలానే నువ్వు చెప్తే నమ్ముతాననుకున్నావా? మా బావ ఎప్పటికీ అలా చేయడు. పైగా మా బావ దగ్గర తన మొబైల్ కూడా ఇప్పుడు లేదు. నీకు ఆ బాలుగాడి గురించి పూర్తిగా తెలియట్లేదు శివ. నువ్వని గుడ్డిగా నమ్ముతున్నావు. వాడి ఫోన్లో ఉన్న వీడియో వాడికి తెలియకుండా ఎలా రిలీజ్ అవుతుంది? ఆ మొబైల్ దొరికిన వాళ్ళు ఎవరో రిలీజ్ చేశారు. అసలు నాకెందుకో ఆ వీడియో నువ్వే లీక్ చేసావో అనిపిస్తుంది. నేను చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. అయినా ఆ వీడియోలో నేను కూడా ఉన్నాను కదా. పోలీసులు ఎంక్వైరీ చేస్తే నీతో పాటు నేను ఇరుక్కుపోనా? నేను అలాంటి తెలివితక్క పనులు అస్సలు చేయను శివా. ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను శివా, నీకు చాలా టాలెంట్ ఉంది. నువ్వు ఉండాల్సింది నా దగ్గర. మనిద్దరం ఎదగాలి. నాతో ఉంటే నేనెక్కడికో తీసుకెళ్తాను. ఆలోచించు శివా. నేను నిన్నింకా నా ఫ్రెండ్గానే చూస్తున్నాను. మీ బావ నిన్ను మోసం చేస్తున్నాడు. వాడే ఈ వీడియో రిలీజ్ చేసి ఫోన్ పోయినట్టు నటిస్తున్నాడు. నీలాగా ఇలాంటి చీప్ పనులు మా బావ చేయడు. అసలు ఈ వీడియో బయట పెట్టాలనుకుంటే ఎప్పుడో బయట పెట్టేవాడు. మరి ఆ వీడియో ఎప్పుడు డిలీట్ చేసి ఉండొచ్చు కదా. నీ మీద ఏ దురుద్దేశం లేకపోతే తన ఫోన్లోనే ఇంకా వీడియో ఎందుకు ఉంచుకున్నాడు? అయినా పోను నీకే అర్థమవుతుందిలే. ఇప్పటికీ మించిపోయింది లే శివా. నువ్వు నాతో రావచ్చు. ఈ వీడియో విషయం పెద్దది కాకుండా నేను చూసుకుంటాను. అది ఎప్పటికీ జరగదు. ఇంకోసారి నా దారికి అడ్డు రావడం కానీ నన్ను నీ దారిలోకి తెచ్చుకోవాలని కానీ చూడదు. మైండ్ ఇట్. ఇంకా సేపట్లో పోలీసులు వచ్చి వాణ్ణి తీసుకెళ్లిపోతారు. వాడు జైలుకి వెళ్తాడు. అప్పుడు మనం గుర్తొస్తాం. రే ఇటు చూడు. ఆ బ్యాగ్ ఎలా లాక్కుంటున్నాడు చూడు. రోజు రోజుకి దొంగతనాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఏంటి సార్, చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు? నేను కూడా తెలుసుకోవచ్చా? మీరు తప్పుగా అనుకోకపోతేనే చెప్పండి. అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? ఇప్పుడు మన సమాజం ఎడిపోతుందో అర్థం కావట్లేదయ్యా. ఈ కాలం పిల్లలు చాలా త్వరగా పాడైపోతున్నారు. మా కాలంలో మందు సిగరెట్టే చాలా పెద్ద వ్యసనాలనుకున్నాం. కానీ ఇప్పుడేవో మత్తు పదార్థాలని, మర్డర్లని చిన్న మాటంటేనే తిరగబడ్డం లాంటివి చేస్తున్నారు. నిజమే సార్. ఒకప్పుడు ఎవడైనా ఎక్కువ డిగ్రీలు చదివితే గొప్పవాడని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ నేరాలు చేస్తే గొప్పవాడన్నట్టు మారిపోయింది పరిస్థితి. కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా భయపడలేదు. టీచర్లు, పోలీసులకి ఎవరికీ గౌరవం ఇవ్వటం లేదు. మొక్కయి వంగన్ని మానే వంగునా అంటారు కదా. ఇప్పుడు మొక్కల్నే వంచలేకపోతున్నాం. పిల్లల్ని చెడు మార్గంలోకి వెళ్లకుండా కాపాడడం ఇప్పుడు చాలా కష్టమైపోయింది. అవునవును. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. దేనికి? నువ్వు మేము ఏం కోట్లు సంపాదించామని? నా కాపురం నిలబడింది. సుమతి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది. రేపో మాపో పెళ్లి కూడా అయిపోతుంది. శివ బుద్ధిమంతుడై అబ్బా నీకు నిండు నూరేళ్లురా. మాటల్లోనే వచ్చేశావు. అక్క నీకోసమే వంట చేస్తోందిరా. ఒక్క అరగంట ఆగుతావా? ఇటెక్కడికత్తయ్యా? ఆ పూలమ్ముకునేదానింటికి. మీనా వాళ్ళింటికా? ఎందుకు? పూలమ్ముకునే చోట కట్టలమ్ముకునేలా చేద్దామని. నా డబ్బులే దొంగతనం చేస్తాడా? వాడి నేను ఊరికి వదిలిపెడతానా? వాళ్ళని అనడానికి ఇవిడికి కారణమే అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి కారణం దొరికితే ఊరికే వదులుతుందా? మంచి వినోదం చూడబోతున్నాను.
మా ఇన్ఛార్జ్ మేడం ఫోన్ చేస్తుంది. హలో మేడం. మేడం మేడం నేను కాసేపట్లో చేస్తాను. అక్క ఆవిడొచ్చిందే. నీ కాబోయే అత్తగారా? కాదు, మీ అత్తగారు. ఆవిడ మన ఇంటికి ఎందుకు వస్తుంది? నువ్వు అసలు సరిగ్గా చూసావా? వీళ్ళ అతను ఎవరైనా మర్చిపోతారా? నా జీవితంలో మళ్ళీ అడుగు పెట్టకూడదు అనుకున్నాను. అలాంటి కొంపలో అడుగు పెట్టాల్సొస్తోంది. రండి గారు, కూర్చోండి. మీ మర్యాదల కోసం ఏం రాలేదు. ఏడివాడు? ఎవరు? మీ ఇంట్లో ఎంతమంది దొంగలున్నారు? మీ తమ్ముడు. రారా దొంగ వెధవ. అయ్యో అత్తయ్య, నా గొంతు వినగానే వెళ్ళి మూలం దాక్కున్నావా? ఏమే, వీడే దాక్కున్నాడా? మీరే దాచిపెట్టారా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను వచ్చే ముందు బాగానే ఉన్నారే, ఏమైంది మీకు? ఏమైందా? రే, నీ పాగోతం ప్రపంచం అంతా తెలిసింది. నీ ఇంట్లో తెలియలేదా? లేకపోతే మొత్తం అందరూ కూర్చుని దొంగ నాటకాలు ఆడుతున్నారా? చెత్త వెధవా, నువ్విలాంటి దొంగవనే నిన్ను నా ఇంటి గడపలో కాలు కూడా పెట్టనివ్వలేదు కదరా. అయినా దారి కాసి దోపిడీ చేస్తావా? నిన్ను అయ్యో వదినా, అయ్యో వదినా, అత్తయ్య, అత్తయ్య, ఆగండి, ఆగండి అత్తయ్య. అయ్యో, అత్తయ్య, అత్తయ్య, ఆగండి. అయ్యో, అత్తయ్య, ఆగండి. ఏమైంది అత్తయ్య మీకు? రావడమే వాడి మీద ఎందుకలా వెచ్చి పడుతున్నారు? ఎప్పుడు చూసినా నా పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుంటారు. ఎప్పుడో ఏదో తప్పు చేస్తే అప్పుడు మా కుటుంబం మీద మీరంతా కలిసి దుమ్మెత్తి పోశారు కదా. మళ్ళీ ఏమైంది? మీకు ఏదైనా కోపం వస్తే దాన్ని చూపించే పద్ధతి ఇది కాదు. ఏయ్, మీరు నాకు పద్ధతులు నేర్పుతున్నారా? పోయి దొంగ కుటుంబం నుంచి నేను పద్ధతులు నేర్చుకోవాలా? అయినా వీడి మీద నాకు వచ్చే కోపానికి చంపలు వాయిస్తే సరిపోదే, చెప్పుతో బుద్ధి చెప్పాలి. అత్తయ్య, అయ్యో అన్నయ్య. అయ్యో, 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 అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య, ఇన్ని రోజులు ఎన్ని మాటలన్నా ఊరుకోన్నాను. కానీ ఇవాళ నా తోడి కోటల ముందు నా పుట్టింటి వాళ్ళని అవమానిస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఏంటి ఊరుకునేది? 1,00,000 రూపాయలు కొట్టేసిన దొంగ ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఇందులో ఎవరి వాటా ఎంత? నీకెంత పంచాడు? మీ అమ్మకెంత పంచాడు? నీ చెల్లికెంత పంచాడు? వాడెంత మింగాడు? ₹1,00,000 ఏం మాట్లాడుతున్నారు? ఏ ఆధారం లేకుండా అత్తయ్య అంటే పడేవాడేనా నీ తమ్ముడు? మాటలతో కాదు, ఈసారి చెప్పుతో కొట్టినా కిక్కురు మనకుండా నిలబడ్డాడు. ఎందుకు? ఏ తప్పు చేయకుండానే తలోంచుకుని తన్నులు తింటాడా? హీరా శివ, ఏం మాట్లాడవేంట్రా? ఏం చేశారా? ఎందుకు అలా నిలబడ్డావు? ఆవిడ చెప్పుతో కొట్టడం ఏంటి? నువ్వు తప్పు చేసిన వాళ్ళ ఎందుకు నిలబడ్డావు? మళ్ళీ ఏం చేసావురా? ఊరంతా చూసింది. వీళ్ళు ఏమీ ఎరగనట్టు దొంగ నాటకాలు మొదలు పెట్టారు గాని ఒకసారి ఆ వీడియో చూపించు.
ఆ తర్వాత వీడి సంగతి ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. చూడండి. అమ్మా! 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 ఏం చేశాడే వాడు? ఎంత పని చేశాడు వాడు? ఒక చిన్న నేరం చేసి దొరికిపోయాడనే కదా మీ నాన్న అవమానంతో బస్సు కింద పడి ప్రాణాలు వదిలేశారు. మళ్ళీ తప్పు చేశాడా? మళ్ళీ దొంగతనం చేశాడా? ఏం చేశాడా? ఏం చేశావు చెప్పు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేశావు? చెప్పరా? ఎంత పని చేశావురా? నువ్వు మారిపోయావని సంతోషపడ్డాము. పూర్తిగా చదువుకుంటున్నావని ఇల్లంతా మర్చిపోయాము. ఇక అమ్మ కష్టాలను తీరిపోతాయని ఎంతో సంబరపడిపోయాను. తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం పడుండాలని నాన్న ఎన్నిసార్లు చెప్పారా? కారం వేసుకుని తిన్నా పర్వాలేదు, తప్పు చేయొద్దని అమ్మ ఎన్నిసార్లు చెప్పిందిరా? మీరిద్దరూ ప్రయోజకులై అమ్మని బాగా చూసుకుంటారనే కదరా నేను పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాను. ఎన్ని అవమానాలైనా సహిస్తున్నాను. మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలనే కదరా నాకు అక్కడ ఏం జరిగినా చావైనా బ్రతికైనా అక్కడే ఉండాలని ఉంటున్నాను. ఎందుకురా ఈ పని చేశావు? ఎందుకురా మనకింత తలవప్పులు తీసుకొచ్చావు? వీడిని అడిగితే ఏం చెప్తాడక్క? ఇంకా ఎలా నిలబడ్డాడో చూడు. అమ్మని ప్రశాంతంగా ఉండని పనుకో.